ఎవరికైనా గాని బాధ వచ్చినా సంబరం అనిపించినా కోపం వచ్చినా చెప్పేతందుకో పద్ధతి ఉంటది. మనుషులన్నా ఎమోషన్‌ను మందికి చూపించుకునే తందుకు ఓ తరీకుంటది. కానీ అట్లా గాదు. నాకు గాంక బాధ్యతుంది, బాధుంది అనుకుంటా పద్ధతి తప్పి మాట్లాడితే ఇగో గిట్లనే అందరితోని అచ్చింతలేంచుకోవాల్సొస్తది. నాన్వేషణ పేరుతోటి ఓ దిక్కు ప్రపంచ యాత్ర అనుకుంటా దేశ దేశాలు ఏ తీరుగా తిరుగుతాడో తీరొక్క కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో కూడా అట్లనే తిరుగుకుంటా వైరల్ అవుతుంటాడు కదా అన్వేషు. ఉన్న కాడుండక మళ్ళీ పంచాయత్తో పబ్లిక్ తో అచ్చింతలేయించుకుంటున్నాడు కొత్తగా. ఒలింపిక్స్ ఆటల్లో మన దేశానికి పథకాలే పెద్దగా రాలేదనుకుంటా ఓ తట్టుకోలేని బాధతోని ఈ ఆటగాడు ఏం మాట్లాడుకొచ్చిండో ఇన్నూరోసారి. మీ ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల కోసం చెప్పండి, చెప్పలేరు. కానీ కుమార్ అంటే కూర గురించి జరిగితే మీరు అందరూ తక్కువని చెప్తారు. ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది. భారతదేశం అధిక జనాభా, భూమికి పెనుభారం ఉన్నట్లు భారతదేశంలో అత్యధిక స్క్రాపు, చెత్త ఎక్కరలేదు. భారతదేశం ఒక చెత్త కుండి, ఆ చెత్త కుండీలో చెత్త చాలా మంది ఉన్నారు. చాలా చెత్త పేరుకుపోయింది. అది విన్నారు కదా, భారతదేశం ఓ చెత్త కుండి, అందులో చెత్త చాలా వేరుకపోయిందట. సరే, సోషల్ మీడియా చేయంగా ఎవరెవరో ఫేమస్ అవుతారు కానీ ఆటగాళ్ళకు మాత్రం పెద్ద విలువ దక్కుతలేదని చెప్పదలుచుకున్నాం. సరే, మరి ఇదే సోషల్ మీడియాలో పక్క యూట్యూబ్ ఛానళ్లతో పంచాదులు వాడట్లా, వాని తమ్ముడిట్లా, నేనే తోపు, వానివన్నీ అబద్ధాలు అనుకుంటా లొల్లులు పెట్టి కాని మాటలతో కామెంట్లు చేసి తమరి చేసిందేంది సమాజ్ సేవనా? అసొంటి అన్వేషు స్క్రాప్ గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అనుకుంటా కొందరు సోషల్ మీడియాలో గట్టిగానే. ఇంకొందరు అయితే ఆటలంటే నువ్వు బయట దేశాలు పోయి ఆడోళ్ళకి ఇల్వేయకుండా మాట్లాడి నేను చాలా ఆటలు ఆడినా, ఆటగాన్ని పెద్ద ఆటగాన్ని అని చెప్పుకున్నట్టు కాదు దేశం తరపున ఆడుడంటే. సరే, నా దేశానికి పథకాలు వస్తలేవు, పక్క దేశాల కంటే ఆటల పేరు వెళ్తలేదు అన్న బాధని బయట పెట్టాలనుకున్నావు. సరే, కానీ చెప్పాలనుకున్న దానికి కూడా పద్ధతి ఉంటది కదా. దేశమే చెత్తకుండి అని మాట్లాడితే ఎట్లా అని అనుకుంటా కౌంటర్లతో ఖర్చులకు ఇచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. అరే, దేశంలో ఆటలల్లో కూడా ఇన్ని రాజకీయాలు కుట్రల నడుమ కూడా వేరే ఏ కొలువో చూసుకొని అందరి లెక్క ఉండలేక దేశానికి పేరు తీసుకురావాలని ఆటలు ఆడేటోళ్ళు రోజు కొన్ని గంటలు కష్టపడి ఇదేనా బతుకు అనుకొని తల్లారుతుంటారు. కుదిరితాలలో హుషారు పెంచే మాటలు చెప్పాలి కానీ గింత తక్కువనా మనకొచ్చే పథకాలు, ఇదేనా ఆట అని ఎక్కిరించినట్టు చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పటికే పార్టీల పేరు మీద పంచలేసి సోషల్ మీడియాలో చుట్టు పెట్టించుకుంటివి, పక్క ఛానళ్లతో పంచాలు పెట్టుకుని పతార పల్స చేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా దేశమే చెత్తకుండి అంత స్క్రాప్ అని మాట్లాడితే ఆటగాను అని చెప్పుకునే నువ్వు ఇసొంటి మాట్లాడుకుంటా మేము ఎట్లా ఆడుకోవాలని అట్లా ఆడుకుంటాం అనుకుంటా చాలా మంది కామెంట్లు చేయబట్టిరిగా. మరి ఇంతమంది అరుచుకున్నాకనన్నా తీరు మార్చుకొని ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలిగా. తమ్ముడే పేకాట పేకాటనే అన్న తీరే సోపతి పార్టీ తరపున పోటీనే అన్న మాటనే ఫాలో అవుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఒక ఎలక్షన్లల్లా సపోర్ట్ చేసి సైడ్కు నిలబడ్డం కదా అని అన్నిటికాడ అట్లనే అంటే కుదరది. మీకు మీరే మాకు మేమే చూసుకుందాం ఇక అన్నట్టున్నాయట. మరేంటి ఆ పార్టీలు, ఏంటి ఆ పంచాది అనంటే, బాబు సారు రేవంత్ రెడ్డి సారు రెండు రాష్ట్రాల సీఎంలుగా పంచాలకు పడదపడేసి అభివృద్ధిలో ఆ విధంగా ముందుకు పోదాం అని ముద్దుగా కూర్చొని ముచ్చట పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కలిసి పనిచేసిన సహచరులుగా ఇద్దరు ఇప్పటికి కూడా మంచినే ఉంటాయే. కానీ ఇప్పుడు బాబే రేవంత్ ను బాధ పెట్టబోతున్నట్టు టాకు. అగో అట్లెందుకనంటే ఇంకా చాలా కథనే ఉంది. ఏపీలో జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు కూడా కూటమి గట్టి కుర్చీ దక్కించుకుంది టీడీపీ. సెంట్రల్ ఎన్డీఏ సర్కార్ కొలుదీరే వరకలా పసుపు పార్టీ పతార పెంచుకొని బడ్జెట్ లో కూడా బానే నిధులు అప్పులు దక్కించుకున్నాడు బాబు. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కూడా ఓట్లు జీలొద్దని కాంగ్రెస్ కే సపోర్ట్ ఇచ్చి రేవంత్ సీఎం అయ్యేందుకు బాబు సార్ సాయం చేసిన ముచ్చట కూడా అందరికీ ఎరికి. అటు ఆంధ్రాలో మళ్ళా టీడీపీ జోరు వెరుగుడు, ఇడ బీఆర్ఎస్ పతార పురాగ పడిపోడుతోని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలుందాము, సైకిల్ పార్టీ సవారీల జోరు పెంచుదామని బాబు సార్ ఇప్పటికే కార్యకర్తలతో క్లారిటీగా చెప్పే. రాష్ట్రంలో జల్దీనే స్థానిక సంస్థల ఎన్నికలు కాబోతున్నాయి కాబట్టి ఆ ముచ్చట మీద గట్టిగానే నజర్ పెట్టినట బాబు. ఇంకో దిక్కు తెలంగాణలో మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఏకంగా 8 సీట్లు కొట్టిన ఊపులుంది బీజేపీ. ఈ ఓట్లలో టీడీపీ బీజేపీ రెండు పార్టీలు ఏపీ లెక్కనే ఈడ కూడా పొత్తు కూడా పనిచేయబోతున్నాయని టాకు. కొన్ని వదల సంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ లేచినా గానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అని వినొస్తుండే వరకలా కారు కమలం సోపతన్న పుకార్లకు పులి స్టాప్ పడ్డట్టే అయిపోతుంది. మరొకాల పొత్తును అధికారికంగా ప్రకటించి ఒకరి చేతులు ఒకరు పట్టుకునే పోటీకి నిలబడితే నాకే చేయిస్తారా అని రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతాడు, చేయి పార్టీని ఏ తీరులో ముంగడి తీసుకుపోతాడనేది చూడాలిగా.